ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ముబారక్ తెలిపారు. త్యాగ బుద్ధికి నిజమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉన్న వారే దైవ కృపకు పాత్రులు అవుతారనేటువంటి సూక్తిని బక్రీద్ తెలియజేస్తుందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా దుంపలగట్టుకు చెందినటువంటి వైసీపీ కార్యకర్త శివలక్ష్మీ నారాయణపై అక్రమంగా కేసు పెట్టి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. లంచం ఇవ్వలేదని లేని గంజాయి కేసు పెట్టి 2 నెలల పాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఇందుకు కారణమైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా జగన్ డిమాండ్ చేశారు. ఈ నెల 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పుష్కర్ ఘాట్లో ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం లాలాచెరు ఫారెస్ట్లో ఏపీ ఫారెస్ట్ అకాడమీ భవన్ నిర్మాణాలకు పవన్ శంకుస్థాపన చేస్తారు. వేదిక ఏర్పాటు, పుష్కర్ ఘాట్లో కార్యక్రమాలను ఏ విధంగా చేయాలన్న అంశంపై జిల్లా కలెక్టర్తో మంత్రి కందుల దుర్గేష్ చర్చించారు. సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత దురుసు ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను కలెక్టర్ చేతన్ సమక్షంలోనే మంత్రి విసిరేశారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో కలకల రేపిన ప్రమీల హత్య కేసును పోలీసులు ఛేదించారు. వేటపాలెంకు చెందిన ప్రమీల 4 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో తన అత్త దగ్గర ఉంటోంది. ఈ క్రమంలో వెంకటేశ్వరరావు ఆయన బావమరిది నాగబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని డీఎస్పీ మొహమ్మద్ మెయిన్ తెలిపారు. ఇక కొద్ది రోజుల తర్వాత నాగబాబును పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య చేశారని డీఎస్పీ తెలిపారు. ఇక నిందితులను అరెస్ట్ చేసి ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటెల హాజరు కావడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను కాపాడేందుకు ఎంపీ ఈటెల ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఈటెల మనస్సు బీఆర్ఎస్ పార్టీలో, మనిషి మాత్రం బీజేపీలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 2వ రోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిన్న దాదాపు 22 ప్రశ్నలు అడగగా కేవలం 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో ఆయన A4 నిందితుడిగా ఉన్నారు. మరోవైపు కాకాని బెయిల్ పిటిషన్ను కోర్టు ఈ నెల 9న విచారించనుంది. వాజ్ అక్రమ మైనింగ్, నగదు బదలాయింపు ఖాతాలపై విచారణ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎంపీ భరత్ అన్నారు. కేంద్రం సాయంతో సీఎం చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తారని తెలిపారు. ఈ నెల 21న యోగా దినోత్సవంకు సంబంధించి విశాఖలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 4 లక్షల మంది ఒకేసారి యోగా చేసి గిన్నిస్ రికార్డు సృష్టించే దిశగా యోగా వేడుకలను జరుపుతున్నట్లు ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలు, అభిమానుల అభిప్రాయాలు, మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపించారు. ఇటీవల పాలకొండరాయుడు మృతి చెందినా కూడా సీఎం చంద్రబాబు పరామర్శించలేదు. దానికి తోడు రాయచోటి పర్యటనలో సైతం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు అసంతృప్తిలో ఉన్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపు మంత్రి విస్తరణ జరగనుంది. కొత్తగా 3 చోట్ల లభించినట్టు తెలుస్తోంది. సాయంత్రానికి రాజ్ భవన్ నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. విదేశాల నుంచి రాగానే ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. మాగంటి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం తెలిపారు. మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్లో పాల్గొన్న కేటీఆర్ కాళేశ్వరం విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 371 పిల్లర్లలో 2 మాత్రమే కుంగాయన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ 2 పిల్లర్లలో పగుళ్లొస్తే ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందన్నట్లుగా కాంగ్రెస్ నేతలు, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు రాష్ట్రానికి కాళేశ్వరం జీవదారన్నారు. కాంగ్రెస్ సర్కారుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తూ మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తుందని హరీష్ రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఎంపీ ఈటెల రాజేందర్ అనడం సరైంది కాదన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఉండదని ఈటెల రాజేందర్ కొన్ని గుర్తు ఉండకపోవచ్చంటూ కూడా హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేబినెట్ నిర్ణయంపై ఈటెల, తుమ్మల కూడా సంతకం చేశారని హరీష్ రావు తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా గోమాత పిల్లలను, ఎద్దులను వధించడం పాపమన్నారు. గోహత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలన్నారు. గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి కుమారుడు ప్రశాంత్ పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలతో కలిసి వెళ్లే క్రమంలో మూసి ఉన్న ఉప్పల్ రైల్వే గేట్ తెరవాలని ప్రశాంత్ ఆందోళన చేపట్టాడు. ప్రశాంత్ ఆందోళనతో పలు వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడిందని కాజీపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సిరికొండ ప్రశాంత్తో సహా 14 మందిపై ఆర్పీఎఫ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రశాంత్ను అరెస్ట్ చేసి విడుదల చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో శ్రీ బాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచినీరు, ఉచిత అన్నదానం, వసతి కల్పించారు. ఇక ప్రభుత్వం తరఫున స్వామివారికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. అల్లూరు జిల్లాలో ఆదివాసీ ట్రస్ట్ అక్రమాలపై ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. కలెక్టర్ దినేష్ కుమార్ విచారణకు ఆదేశించారు. జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ కృష్ణంరాజును విచారణ అధికారిగా నియమించారు. ట్రస్ట్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం 2 అసిస్టెంట్ రిజిస్ట్రార్లను నియమించినట్లు కృష్ణంరాజు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం చాగంటి మురళీకృష్ణ అక్కడికి విచ్చేయడం జరిగింది. డీసీఎంఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముత్యాలపల్లి నుంచి లక్ష్మణేశ్వరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 20 కిలోమీటర్ల మేర సాగిన ఈ ఊరేగింపులో కూటమి నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలుచోట్ల భారీ గజమాలను వేసి స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా ఈద్గా మైదానాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. బక్రీద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రిలో డాక్టర్లు లేక పేషెంట్ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రైల్వే కోడూరులో ఓ మహిళకు యాక్సిడెంట్ కాగా సంకల్ప ఆసుపత్రికి తరలించారు. ఉదయం ఆసుపత్రికి వెళితే మధ్యాహ్నం వరకు వైద్యులు లేకపోవడంతో ట్రీట్మెంట్ చేయలేదు. దీంతో బాధితురాలు చనిపోయింది. సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇచ్చుంటే బాధితురాలు బ్రతికేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇలాంటి ఆసుపత్రిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి రాజమండ్రిలో బక్రీద్ సందర్భంగా ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేశారు. నెహ్రూ నగర్లోని ఈద్గా మైదానంలో ఉదయం నుంచి ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ప్రార్థనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల త్యాగానికి మరో పేరుగా బక్రీద్ చేసుకుంటారని ఆయన అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బక్రీద్ను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నంద్యాల జిల్లాలో అవయవ దానం చేసిన
మొట్టమొదటి మహిళ సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. రెడ్ క్రాస్ విజ్ఞప్తి మేరకు నంద్యాల నుండి స్వగ్రామం వరకు పోలీస్ ప్రోటోకాల్ వాహనాలను ఏర్పాటు చేసి పోలీసు శాఖ తరపున నివాళులర్పించారు. అవయవ దానానికి సహకరించిన సుజాత కుటుంబ సభ్యులకు రెడ్ క్రాస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలు జిల్లా కోడమూరులో మట్కా అమ్ముతున్నటువంటి ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణంలో మట్కా అమ్ముతున్న వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2,30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. ఏజెన్సీలో గంజాయి అమ్ముతున్నారన్నటువంటి సమాచారంతో మోతగూడెం పిఎస్ పరిధిలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 5 లక్షల విలువ గల 100 కేజీల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ప్రముఖుల పేర్లతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. క్యాష్ ఇస్తాం, ఫోన్పే చేస్తారా అంటూ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ జ్యువెలరీ షాప్కు చెందిన మహిళతో పాటు మరికొందరు వ్యాపారులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. డాక్టర్గా ఫోన్ చేసి మాయమాటలతో మహిళను నమ్మించారు. డబ్బులు ఇస్తానని ఫోన్పే ద్వారా నగదును బదిలీ చేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో దొంగతనాలకు పాల్పడుతున్న ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వంగపల్లి గ్రామంలో గర్భిణీపై దాడి చేసి మెడలోని పుస్తల తాడు చోరీ చేసి పరారయ్యాడు. కమలాపూర్ మండలంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అతన్ని పట్టుకుని విచారించారు. అతని వద్ద నుంచి సుమారు 7.5 లక్షల విలువైన 8 తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. అంబులెన్స్లో మంటలంటూ సమాచారం అందింది. ఆసుపత్రి బయటకు పొగలు వ్యాపించాయి. పూర్తి వివరాలు తెలియాల్సింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదిలాబాద్ వద్ద కరెంటు స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మరణించగా మరో 2కి గాయాలయ్యాయి. మృతులు భార్గవ్, వర్షిత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. జ్వరం, దగ్గు, సిరప్ తాగినటువంటి 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పీహెచ్సీ నుంచి జ్వరం, దగ్గు, సిరప్ తెచ్చినటువంటి దంపతులు నిన్న చిన్నారులకు తాగించారు. సిరప్ తాగిన వెంటనే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టు నేతలు చనిపోయారు. మృతుల్లో ఒకరు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కొచ్చేర గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత మైలరపో అడేళ్లు అలియాస్ భాస్కర్ మరణించాడు. భాస్కర్పై గతంలో ప్రభుత్వం 25 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. భాస్కర్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్లో కరోనా వైరస్ మరోసారి టెన్షన్ పెడుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన మహమ్మారి తిరిగి విజృంభిస్తూ ఉండడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,000 మార్కులు దాటేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా దాదాపు 500 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 4 వ్యక్తులు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.